హలో అండి, అందరికీ నమస్కారం. గృహ నిర్మాణం చేసినప్పుడు చాలామంది లిఫ్ట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అయితే చాలామంది లిఫ్ట్ని పెట్టుకునేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఎక్కువ స్థలం ఉన్నప్పుడు లిఫ్ట్ పెట్టుకోవడానికి మనకు స్థలం అయితే సరిపోతుంది, కానీ చిన్న స్థలం ఉన్నప్పుడు అనగా 150 గజాల లోపు ఉన్నప్పుడు లిఫ్ట్ పెట్టారంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో చాలామంది మిడ్ ల్యాండింగ్ లిఫ్ట్ అనేది ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. అయితే ఇక్కడ మిడ్ ల్యాండింగ్ లిఫ్ట్ అనగా మెట్ల వెనుక భాగంలో వచ్చే లిఫ్ట్ అన్నట్టు. ఇది చూడండి, ఇది మనకు మెట్లు, ఇవి మెట్ల వెనుక లిఫ్ట్. ఇది వచ్చేసి లిఫ్ట్, మనకు ఇక్కడ లిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా లిఫ్ట్ ఇచ్చినప్పుడు దీని యొక్క ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఇంజనీర్ సమక్షంలో చేయాలి. అంతేకాకుండా డైరెక్ట్ మేస్త్రి కనుక లేకుంటే దీని గురించి అంతో ఇంత అవగాహన ఉన్న వాళ్ళు చేసిరనుకోండి, కొన్ని పొరపాట్లు అయితే జరిగే అవకాశం ఉంటుంది. ఇది చూడండి, లిఫ్ట్ ఇది కింద, ఇది గ్రౌండ్ ఫ్లోర్. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఒక హైట్ వచ్చేసి మనకు 5.5 ఫీట్లో ఉంది. అనగా ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5.5 ఫీట్లే ఉంది. సడన్గా ఎవరైనా డైరెక్ట్ లిఫ్ట్లోకి కొత్త వారు ప్రవేశించడానికి ప్రయత్నం చేసినప్పుడు తెలియక అక్కడ హెడ్ అయితే టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హైట్ అనేది కొంచెం సమస్య వస్తుంది. దీని ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం ప్రాపర్గా చేయడం వల్ల ఈ యొక్క హైట్ని కొంచెం పెంచే అవకాశం అయితే మనకు ఉంటుంది. ఇక్కడ ఫెయిల్యూర్ అనేది మనకు కనిపిస్తుంది. ఇది చూడండి, ఇక్కడ లిఫ్ట్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఎక్కడం జరుగుతుంది. ఇప్పుడు మీకు మెట్ల నుంచి చూపిస్తాను. మనం మెట్లు ఎక్కుతున్నాం కదా, ఇట్లా మెట్లు ఎక్కినప్పుడు ఇక్కడ లిఫ్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మనకు ఇక్కడ లిఫ్ట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఈ 4 మెట్స్ ఉన్నాయి కదా, ఈ స్టేర్స్ అనేది ఎక్కి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి రీచ్ అవుతాం మనం. అంటే ఈ యొక్క 6 మెట్లు అనేది తప్పనిసరిగా ఎక్కాల్సి వస్తుంది మనకు. కాబట్టి ఇది సుమారు 5 అంతస్తులు 6 అంతస్తులు ఉన్నప్పుడు ఈ లిఫ్ట్ అనేది కొంచెం ఉపయోగంగా ఉంటుంది తప్ప కేవలం 2 అంతస్తులు 3 అంతస్తులు ఉన్నప్పుడు దీనివల్ల మనకు పెద్ద ఉపయోగం కూడా ఏముండదు. కాబట్టి జనరల్గా మనము గృహ నిర్మాణం చేసినప్పుడు చాలా వరకు ఈ లిఫ్ట్ అనేది మెట్ల వెనుక భాగంలో కాకుండా సపరేట్గానే లిఫ్ట్ వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉపయోగం అయితే ఉంటుంది. ఒకవేళ సపరేట్గా మనం లిఫ్ట్ ఇచ్చుకుంటే లిఫ్ట్ అనేది డైరెక్ట్ ఫ్లోర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది మనకు. ఇదండి ఈ లిఫ్ట్ యొక్క డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్. కాబట్టి మీ యొక్క గృహ నిర్మాణంలో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా చూసుకోండి. మ్యాక్సిమం లిఫ్ట్ పెట్టుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో లిఫ్ట్ అనేది తప్పనిసరి అయిపోయింది. కాబట్టి ఇలా మెట్ల వెనుక భాగంలో వేయడం వల్ల మనకు స్థలం అయితే కలిసి రావడానికి అవకాశం ఉంటుంది, కానీ కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తక జరగవు. అలాగే మీ యొక్క గృహ నిర్మాణానికి సంబంధించిన ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని నివృత్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. మన వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.